నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. 2007లో అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు ఒక ఎన్ఆర్ఐ. సో ఎటువంటి సినీ ప్రస్థానం లేకుండా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. సో హ్యాపీ డేస్ని సృష్టించాడు, కొత్త బంగారు లోకంలో విహరించాడు. ఇప్పుడు మన ముందుకి కానిస్టేబుల్గా రాబోతున్నాడు. తనే వరుణ్ సందేశ్. తనతో మాట్లాడదాం. హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. సో ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్? ఎందుకంటే మూవీ రిలీజ్ అవుతుంది, ఎక్సైట్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? లేదండి, కామ్గానే కూల్గానే ఉన్నాను. సో 10th రిలీజ్ అండ్ యూనో మా టీం అంతా వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని యూనో క్యూరియాసిటీతో ఉన్నాం మేము. సో బిజీగా షెడ్యూల్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. అయ్యో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ అలాట్. సో ఎలా ఉండింది అసలు? ఫస్ట్ అసలు ఎటువంటి ప్రస్థానం లేదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. సో హ్యాపీ డేస్ అసలు ఎలా హ్యాపీనింగ్ అయింది అసలు? హ్యాపీ డేస్ నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. ఆ టైంలో ఇంకా వీ గేవ్ అన్ ఆడిషన్. అక్కడి నుంచే ఒక ఆడిషన్ ఇచ్చాను అండ్ అది శేఖర్ గారు చూడడం జరిగింది. అండ్ అలా ఆయన నన్ను యూనో హీ సెలెక్టెడ్ మీ ఫర్ చందు క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇంకా సో ఆ కెరీర్ అలా హ్యాపీ డేస్ రాగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అసలు. యూత్ అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా మీరు అప్పుడే ఎన్ఆర్ఐగా వచ్చి ఆ తెలుగు యాక్సెంట్కి అమ్మాయిలు అసలు ఫిదా అయిపోయారు కంప్లీట్గా. సో అప్పుడు ఎలా ఉంది? స్టార్టింగ్ పీరియడ్లో మీకు ఏమనిపించేది? అంటే ఎటువంటి తెలియదు కదా సినిమా గురించి కానీ, ఐ థింక్ ఎవరి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు. సో ఆ రిసీవింగ్ ఎలా తీసుకున్నారు అప్పట్లో? అంటే అప్పుడు నాకు అప్పుడు 18 years హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు. సో అంత ఆలోచన ఏం లేదు. ఓకే మనం సినిమా చేస్తున్నామా, ఓకే బిజీగా ఉన్నామా, సినిమా చేస్తున్నామా అన్నట్టే ఉండింది. కానీ ఇప్పుడు అంత సక్సెస్ కానీ అంత ఇది కానీ అంత అసలు ఫస్ట్ ఆలోచనే అంత రాలేదు నా మైండ్లో అప్పుడు. బికాస్ ఐ గెస్ ఏజ్ కూడా అలాంటిది కదా. సో సో ఆ డేస్ అంతా ఎంజాయ్ అయిపోయింది కదా. అంటే ఈవెన్ మూవీ కూడా దానికి సంబంధించింది హ్యాపీ డేస్. అసలు ఇప్పటికీ ఆ సినిమా కంప్లీట్గా చూస్తారు, అంత హ్యాపీగా ఎన్నిసార్లు వచ్చినా చూస్తారు ఆ మూవీని అసలు. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూడడం అలాంటిది ఏమైనా చేస్తూ ఉంటారా? లేదంటే అంటే ఈ మధ్యన అసలు నేను చూడలేదు. మేబీ ఇప్పుడు చాలా ఏళ్ళు అయి ఉంటుంది చూసి. నేను మళ్ళీ చూడాలి డెఫినెట్గా. అండ్ దాని తర్వాత కూడా అగైన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ బాలు స్వప్న. సో అదొక డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ. సో అది ఎలా హ్యాపెనింగ్ అయింది అసలు? దాని తర్వాత రిసీవింగ్ ఎలా ఉండింది? అది కొత్త బంగారు లోకంకి ఆ టైంలో చేద్దాం అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు చాలామందికి అంటే కొంతమంది అనుకున్నారు దాని ముందర. ఇంకా దాని తర్వాత హ్యాపీ డేస్ దిల్ రాజు గారు తీసుకున్నారు కదా సినిమాని. సో ఆ టైంలో ఆయన చూసి అండ్ దెన్ ఆయన నన్ను ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే నాకు ఇంకా 12th ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇంకా సార్ ఇలా ఎగ్జామ్స్ అయితే ఫినిష్ చేసుకోవాలి నేను అని చెప్పి ఇంకెళ్ళి 12th కంప్లీట్ చేసి నా ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా కొత్త బంగారు లోకం సినిమా చేయడం జరిగింది. అంటే ఈ రెండు మూవీస్కి స్టోరీ విన్నారా, లేదు ర్యాండమ్గా ఓకే నేను మూవీ సైన్ చేసేయాలి, నేను మూవీ చేయాలి అని చేసి? లేదండి, కొత్త బంగారు లోకం అయితే స్టోరీ మొత్తము వినడం జరిగింది. స్టోరీ మొత్తం శ్రీకాంత్ గారు ఆయన ఇంటికి పిలిపించి నాకు మొత్తం నేరేషన్ ఇచ్చారు. అండ్ లిటరలీ నాకు అసలు ఆల్మోస్ట్ ఆ స్టోరీ విన్నప్పుడే ఆ సీక్వెన్స్ అప్పుడు నాకు కంట్లోంచి అసలు లిటరలీ వెట్ ఐస్ వచ్చేసి ఇంకా అదే అబ్బాయి ఇది కొంచెం ఆ స్లాంగ్ ఉంటుంది, మొత్తం గోదావరి స్లాంగ్ ఉంటుంది అంటే సార్ ఇది ఏ స్లాంగ్ ఉందా ఏముందా ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతుంది సార్. డెఫినెట్గా సూపర్ ఉంది సినిమా స్టోరీ అనుకుని ఇంకా నేను చేయడం జరిగింది. హ్యాపీ డేస్ కూడా ఏంటంటే ఫస్ట్ మాకు కొన్ని సీన్స్ పంపించారు. పంపించి ఆ సీన్ని జస్ట్ ఆడిషన్ చేయడం జరిగింది. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ దగ్గర ఒక ఫ్యూ వీక్స్ 1 month మేబీ ఒక వర్క్ షాప్ అయితే పెట్టారు. సో మొత్తం టీం అందరం యాక్టర్స్ అందరం కూర్చుని స్క్రిప్ట్ రీడింగ్ చేసేవాళ్ళము. సో అది కూడా స్క్రిప్ట్ మొత్తం బిఫోర్ హ్యాండ్ ఉండింది. అంటే మూవీ విన్నప్పుడు ఎలా అనిపించింది కొత్త బంగారు? ఎందుకంటే 18 years అప్పటికి. సో అంత మెచ్యూరిటీగా ఎలా ఆలోచించారు అసలు? ఇది పక్కాగా హిట్ అవుతుంది? అంత మెచ్యూరిటీగా ఏం ఆలోచించలేదు నేను. హిట్ పక్కా అవుతుంది అనుకోలేదు. డెఫినెట్గా మంచి సినిమా అయితే అవుతుంది అనుకున్నా. అండ్ అది ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో బిగ్గెస్ట్ హిట్ అసలు ఆ మూవీ కూడా. అండ్ ఆ స్లాంగ్ ఎలా పట్టుకున్నారు? ఏమైనా చూసారా వీడియోస్ కానీ ప్రాక్టీస్ కానీ? అంటే శ్రీకాంత్ గారితో పాటు నేను మా డాడీ శ్రీకాంత్ గారు ఆయనది కూడా అటు సైడే కదా. సో మేము అక్కడికి వెళ్ళి ఒక 2-3 days ఇట్లా స్టే చేశాను. అక్కడ ఎలా పీపుల్ ఎలా ఉంటారో అలా అబ్జర్వ్ చేసి కొంచెం సో ఇవన్నీ కొంచెం చేయడం జరిగింది. అనేది కాకుండా డైలాగ్స్ కూడా శ్రీకాంత్ గారు డబ్బింగ్ అసలు నాకు ఇంకా గుర్తుంది. డబ్బింగ్ నాకు తెలిసి డబ్బింగ్ థియేటర్లోనే పడుకున్నాం అనుకుంటా కొన్ని రోజులు అంత. అంటే ఎందుకంటే ఆ స్లాంగ్ ఉండాలని. అప్పటికీ
ఇంకా నేను తర్వాత చూస్తే అరే ఇంకా బాగా చెప్పాల్సింది కదా అనిపించింది. బట్ యూనో దట్ ఆ మూమెంట్లో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ డెలివరీ కూడా చాలా బాగా వచ్చింది కదా, అంటే అసలు మధ్య మధ్యలో ఎలా అని అంటారు కదా ఒకటి, ఆ అవన్నీ slang లో. శ్రీకాంత్ గారి అండి, మొత్తం ఆయన దగ్గరుండి చేయించారు ప్రతి ఆర్టిస్ట్ చేత కూడా. Okay. క్రెడిట్ మొత్తం ఆయనదే ఆ సినిమాకి డెఫినెట్గా. అంటే అక్కడ స్టే చేయడానికి వెళ్ళారు కదా, అప్పుడే అనిపించింది అంటే అయ్యో ఏంటి స్లాంగ్ అసలు నేను పట్టుకోగలనా, ఎందుకంటే కొంచెం ఎటకారంగా ఉంటుంది, కొంచెం హట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అట్లా ఏమైనా అలా అనిపించిందా? ఏమనిపించలేదండి. లేదు, లేదు. సో పిక్ చేసుకున్నారు తొందరగా. Yeah. ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా అందులో వర్క్ చేసేటప్పుడు? హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారులోకి రెండు కూడా న్యూ కామర్స్, మీ ఏజ్ వాళ్ళు అంతా ఉన్నదే. సో మెమరబుల్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? మీరు 15 ఏళ్ల క్రితం గురించి అడుగుతున్నారు అంటే నాకు. ఇప్పటికి తక్కువ గుర్తొచ్చేది లేదు ఉంటుంది కదా డెఫినెట్గా. ఒకటి. బట్ సడన్గా ఇన్సిడెంట్స్ అయితే ఏం లేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు అన్నట్టు మొత్తం యంగ్స్టర్స్ అంతా బ్యాచ్, ఆల్మోస్ట్ యూనో వీఆర్ ఆల్ ద సేమ్ ఏజ్. అండ్ ఆ మూమెంట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. యూనో షూటింగ్ మొత్తం హ్యాపీ డేస్లో అయితే వీ హ్యాడ్ సూపర్ ఫన్. ఎందుకంటే మేమందరము సిబిఐటీలో షూటింగ్ చేసాము. సో దాని వెనకాల ఒక రిసార్ట్ ఉండింది అప్పుడు ఆ టైంలో, ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉండే. Okay. సో ఆ రిసార్ట్లోనే అందరం స్టే చేసాము. సో ఆల్మోస్ట్ Okay. దగ్గర ఒక ఫ్యూ మంత్స్ అందరం అక్కడే ఉన్నాము. సో ఇట్ వాజ్ వెరీ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అంతా. యూనో ఇట్ వాజ్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా. సో అది చాలా బాగుండింది. అండ్ కొత్త బంగారు లోకంలో ఇన్స్టెన్సెస్ అంటే చాలా ఉన్నాయి. నాకు ఆ సినిమా మొత్తం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ. శ్రీకాంత్ గారు కానివ్వండి, రాజు గారితో కానివ్వండి, వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. చాలా బాగుండింది ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా. సో చాలా మెమరబుల్ గా జరిపింది. ఇప్పటికీ టచ్ లో ఉంటారా అప్పటి వాళ్ళతో? ఉంటారండి అప్పుడప్పుడు. ఎవరితో ఉంటారు? నిఖిల్ గానీ, తను Yeah, కూడా సూపర్ గా వెళ్తున్నారు ఇప్పుడు, మంచి మంచి మూవీస్ Yeah, చేస్తున్నారు. yeah. అండ్ అందరితో. Yeah. తమన్నా గారు? లేదండి, ఈ మధ్యన నేను Okay. నిఖిల్తో టచ్లో ఉంటానండి. Okay, మిగతా okay. ఎవరు అంత టచ్, శ్రీకాంత్ గారితో టచ్లో ఉంటా అప్పుడప్పుడు. Okay. ఇంకా అంతే. సో వర్కింగ్ విత్ శేఖర్ కమ్ముల గారు ఎలా అనిపించింది? చాలా ఆయన బాగుంది. legendary director అసలు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా యూనో ఈ రోజు వరకు నేను ఇక్కడ ఉన్నాను, జనాల ముందర వరుణ్ సందేశ్ ఉన్నారంటే అది కేవలం మొత్తం క్రెడిట్ శేఖర్ కమ్ముల గారికి ఇవ్వాలండి నేను. సో స్క్రిప్టింగ్ ఎలా చూస్ చేసుకునే వాళ్ళు? మీరు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ, లేదంటే మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ స్క్రిప్టింగ్ మూవీస్ విషయంలో? ఉండేవాళ్ళండి. కొంచెం టీం ఉండేవాళ్ళు ఆ టైంలో. సో లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చూసారు. సో ఆ టైంలో ఆ ప్రెజర్ని ఎలా మీరు అసలు హ్యాండిల్ చేశారు అసలు? అంటే డెఫినెట్గా అండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆబ్వియస్గా ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా మంచిగా ఉండాలనే చేస్తాము కదా. సో ఆ టైంలో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వన్స్ ఆ ప్రోడక్ట్ని చూసిన తర్వాత అనిపిస్తుంది అరే ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే అరే ఇది వర్కౌట్ అవ్వాలి, ఎక్కడ మిస్ అయింది ఇది అనేది కొన్నిసార్లు ఉంటుంది కదా. ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ఏంటంటే అది కొన్నిసార్లు అలా మైండ్లో ఉండిపోతాయి. కొన్ని సినిమాలు వర్కౌట్ అయితే బాగుంటుంది కదా అని అనిపించేవి. సో బికాజ్ ఆ టైంలో కూడా టీనేజ్ ఏజ్ కదా మీది. సో రిసీవింగ్ చాలా తొందరగానే తీసుకున్నారా దాన్ని? రిసీవింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ఏమైనా పట్టిందా? తర్వాత కొన్ని హడల్స్ వచ్చినాయి కదా మీకు కూడా మూవీస్ పరంగా. సో ఆ టైంలో ఈజీగా తీసుకున్నారా దాన్ని? అండి. టేక్ టైం? నో ఐ వాస్ వెరీ తొందరగానే దాని నుంచి రిలీఫ్ అయ్యి వచ్చారు తొందరగా. సో ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మూవీతో మళ్ళీ రాబోతున్నారు. దీన్ని మిమ్మల్ని బాగా ప్రేరేపించింది ఏంటి అసలు ఈ మూవీలో? నాకు ఈ స్టోరీలో ఫస్ట్ ఒక చిన్న అంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ నాకు వాట్ నెక్స్ట్ అనేది క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయిందండి. స్టోరీ వింటున్నప్పుడు లైక్ ఒక సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ నేను ఓకే ఈ సీన్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. సో డెఫినెట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటే సినిమా అంటే మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటాను. సో ఆ పరంగా అయితే ఇట్ వాజ్ నాకు స్టోరీ విన్నప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ అదే ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్ అనుకున్నా. అండ్ వీ సా ద మూవీ. అండ్ సినిమా అయితే ఇట్స్ బాగుంది, మంచి సస్పెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. అండ్ సో ఇట్స్ కంప్లీట్ ఒక ప్యాకేజ్. ఒక లైక్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది ఈ మూవీలో. సో లెట్స్ సీ. అఫ్ కోర్స్ 5 million వ్యూస్ వరకు కూడా వెళ్ళాయి ట్రైలర్కి. అండ్ సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ స్పెషల్గా ఈ మూవీని కొంచెం డిఫరెంట్, మీ స్టైల్కి కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు. అంటే వరుణ్ సందేశ్ గారిని రొమాంటిక్గా కాలేజ్ అబ్బాయిలో చూసి సడన్గా వచ్చేసరికి కానిస్టేబుల్ కొంచెం బాడీగా. సో దానికి ఏమైనా మీరు చేసిన హోంవర్క్ ఏంటి అసలు?
అలా ఏం లేదండి. ఐ థాట్ నాకు స్క్రిప్ట్ నచ్చింది. ఐ థాట్ ఇట్ వాజ్ గుడ్, బాగుంటుంది అనుకున్నా ఈ సినిమా. అండ్ సో డెఫినెట్గా కొంచెం అంటే మీరు అన్నారు కదా డిఫరెంట్గా ఉందని. సో నేను దట్స్ వాట్ అలాంటి స్క్రిప్ట్సే నేను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. లైక్ నేను లాస్ట్ చేసిన మూవీస్ కూడా నిందా అని ఒక సినిమా చేశాను. సో నిందా గాట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అది ఈటీవీ విన్లో కూడా ఓటీటీలోకి వచ్చాక చాలామంది చూశారు. అండ్ ఇట్ వాజ్ బాగా వర్కౌట్ అయింది ఆ సినిమా. అంటే థియేటర్స్లో ఇంకా వర్కౌట్ అయితే బాగుంటుందని మేము అందరం అనుకున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత విరాజీ అని ఒక సినిమా చేశా. దానికి ఏంటంటే హెయిర్ కలర్ ఒకటి సైడ్ బ్లూ ఒక సైడ్ ఎల్లో వేసుకుని అదొక ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఈ కానిస్టేబుల్ అనే సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది అనుకున్నా. సో ఐఎమ్ ట్రయింగ్ టు నేను నా బెస్ట్ ఏమి ఇవ్వగలను క్యారెక్టర్కి. నాకు వచ్చేటువంటి స్క్రిప్ట్స్లో ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఏదైనా హోంవర్క్ చేశారా? అంటే వెపన్స్ కానీ చాలా ఉన్నాయి కదా, కానిస్టేబుల్ పాత్రలో లేదండి. మోర్ ఓవర్ ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్ ప్యూర్ తెలంగాణ అనమాట. సో ఇప్పటిదాకా నేను తెలంగాణ అనేది చాలా తక్కువ సినిమాలు అసలు నాకు తెలిసి గుర్తులేరు కూడా ఏ సినిమాలోనో మేబీ. బట్ తెలంగాణ స్లాంగ్కి కొంచెం బాగానే వర్క్ చేసామండి. దీనికి కూడా డబ్బింగ్ చాలా కొంచెం టైం తీసుకునే చెప్పడం జరిగింది. సో ప్యూర్ ప్రాపర్ తెలంగాణ టైప్లో ఉంటుంది. అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తీసేటప్పుడు టెక్నికల్గా లాజికల్గా బాగా ఆలోచించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా చిన్నది మీమ్ అయిపోవచ్చు, ఎలా ట్రెండ్ అవ్వచ్చు. సో ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి ఫాలో అయ్యారు అసలు డైరెక్టర్ కావచ్చు, స్పెషల్గా డైరెక్టర్ ఎలాంటి సజెషన్స్ తీసుకున్నారు, ఎలాంటి వర్కౌట్ చేశారు అసలు ఈ మూవీకి? బాగా చేశారండి తను ఆర్యన్. డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను నేను ఆర్యన్కి. బికాజ్ యాజ్ అ డైరెక్టర్గా తను ఏదైతే నాకు స్టోరీ చెప్పాడో, ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే కథ చెప్పారో అది స్క్రీన్ మీద వచ్చేలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ దానికి మా డిఓపి వల్లి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా విజువల్స్ మంచిగా తీశారు. ఓకే అండ్ స్పెషల్గా ఎనీ సస్పెన్స్ ఏమైనా థ్రిల్స్ ఉన్నాయా మాకు ప్రేక్షకులకి? డెఫినెట్గా ఉంటాయండి. 100% ఉంటుంది. మంచి సస్పెన్స్ ఉంటుంది. నేను చెప్పాను కదా మంచి సస్పెన్స్. అండ్ ఇట్స్ ఏంటంటే లైక్ చూస్తున్నప్పుడు సినిమా వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, బేసిక్గా చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ వస్తున్నాయి. సో దానికి మీది డిఫరెంట్ ఏంటి అంటే? మీరు సినిమా చూడండి, రేపొద్దున మీకే తెలుస్తుంది. సో అలాంటి చాలా ఉన్నాయన్నమాట. థ్రిల్స్ ఉన్నాయా మాకు ప్రేక్షకుల కోసం? డెఫినెట్గా. సో డైరెక్టర్ గురించి చెప్పండి. అంటే వర్కింగ్ విత్ సుభాష్ గారు, ఆర్యన్ శుభాన్ రైట్? ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. మంచి బాగుండింది. సో అంటే బాగా గుర్తుండిపోయే సీన్ ఏమైనా ఉందండి ఈ మూవీలో? బాగా గుర్తుండిపోయే సీన్ అంటే అట్లా అంటే ఈ సినిమాలో షూటింగ్లో నాది కొంచెం లిగమెంట్ అయితే ఒక టేర్ అయింది కాల్లో. అంటే ఒక దానిలో బైక్ నడుపుతుంటే బైక్ అది స్కిడ్ అవి ఇలా పరిగెత్తాలి. ఆ స్కిడ్ అయినప్పుడు అది కొంచెం కాలు మీద పడి ఆ రోజు తెలియలే. ఆ నెక్స్ట్ డే మొత్తం ఇంకా స్వెల్ అయిపోయి ఇంకా దానివల్ల కొన్ని రోజులు మేము షూటింగ్ అలా పాజ్ పెట్టాల్సి వచ్చింది. ఒక ఫ్యూ మంత్స్ నాకు బెడ్ రెస్ట్ చెప్పారు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండిందండి. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మేఘమా సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంది. సో హీరోయిన్ తన ఫస్ట్ మూవీ అనుకుంటా కదా తనది. సో తినని ఎక్కడి నుంచి పిక్ చేశారు అసలు? అంటే ఎలా చూస్ చేసుకున్నారు? అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీరు అందులో ఏం ఇన్వాల్వ్ అవ్వరు, ఓన్లీ మీ కాన్సెప్ట్ స్క్రిప్ట్ వరకు మీ రోల్ వరకేనా? ఏదైనా హోంవర్క్ చేశారా ముందు ఈ మూవీ కోసం అందరూ కూర్చొని ఇలా వెళ్దాం ఇలా చేద్దాము అని? కంప్లీట్గా డైరెక్టర్? లేదండి, డైరెక్టర్ మొత్తం అనుకున్నాము. ఇట్లా ఒక ఫస్ట్ ఒక లుక్ కానిస్టేబుల్కి ఒక లుక్ డిఫరెంట్గా పెట్టుకున్న మూవీకి ఇలా ఉందాం అనుకున్నాం. ఎలా ఉండాలి, ఒక నార్మల్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి. సో వెరీ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్ కానివ్వండి, వెరీ ఏమంటారంటే వెరీ గ్రౌండెడ్గా ఉంటాయి బేసిక్గా. సో దట్స్ వాట్ వి డిడ్. అండ్ మధులిక వారణాసి ఇస్ ద హీరోయిన్. ఆమె కూడా చాలా అంటే ఫస్ట్ సినిమా అయినా ఆమె డ్యాన్స్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ మేఘం కురిసింది సాంగ్లో ఆమె చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసింది. అట్ ద సేమ్ టైం వెరీ వండర్ఫుల్ పర్ఫార్మర్ కూడా, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ తను
హైయర్ స్టడీస్ కోసం ఇప్పుడు యాక్చువల్లీ ఫారెన్ వెళ్ళింది. సో Oh. షీఈ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్, బట్ షీ's డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. కంప్లీట్ చేంజ్ ఉన్నారు ఇందులో కూడా మీరు, అంటే ఎటైర్ కానీ కంప్లీట్గా హెయిర్ స్టైల్ కానీ మిమ్మల్ని కొంచెం అట్లా ఏంటి నేను వరుణ్ సందేశ్ గారు అని అనిపించింది, ఎందుకంటే కంప్లీట్గా కానిస్టేబుల్ డిఫరెంట్ లుక్ కదా. సో ఈ లుక్కి ఎవరైనా వితికా గారి నుంచి ఏమైనా సజెషన్స్ వచ్చాయా మీ దగ్గర నుంచి? లేదండి, వితికా గారి నుంచి ఏమి ఓకే, వితికా గారు అంతగా ఇన్వాల్వ్ అవ్వరు, అంటే అవ్వరండి. తను ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు కదా. యా, బట్ వీ కీప్ అవర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ Okay. సెపరేట్ అంటే అండి. సజెషన్స్ ఇస్తారు కదా, అలా కాదు వరుణ్ ఇలా లేదు ఇది లేదు, బాగుంటుంది. తను చెప్పదు నాకు యూజువల్గా, Okay. అన్లెస్ నేను అడిగితే తప్ప. ఈ Okay. సినిమాకి అయితే నేను అడగలేదు, సో నాకు తను చెప్పలేదు. నేను అడిగితే డెఫినెట్గా ఇస్తుంది, ఓకే. బట్ యా. సో మీ పర్సనల్ లైఫ్ వద్దాం, ఇప్పుడు వితికా గారితో మ్యారేజ్ దాని తర్వాత ఎలా ఉండింది అసలు, లైఫ్ అంతా ఎలా ఉంది అసలు? బ్యూటిఫుల్ అండి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విత్ హర్. యా, అంటే తన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో చాలా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం చాలా వరకు. సో తన సపోర్ట్ మీకు ఎంతలా ఉంటుంది, ఎంత సపోర్ట్ అయింది మీకు తన సపోర్ట్? తన సపోర్ట్ 100%కి 1000% ఉంటుందండి. తన సపోర్ట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. షీఈ్ ఆల్వేస్ బిన్ మై పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్, అండ్ షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ నో మ్యాటర్ వాట్, అండ్ సేమ్ వైస్ వెర్సా. వెరీ స్ట్రాంగ్ ఉమెన్ మాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే, ఫాలో అవుతుంటే కదా, వెరీ స్ట్రాంగ్ ఉమెన్, చాలా గట్టిగా నిలబడుతుంది అనుకున్న మాటకి. అవును. సో తను వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అయిందా మీకు ఆల్మోస్ట్ మొత్తం అంతా? అలా మిగతా వాటితో కాకుండా లైఫ్ కొంతవరకైనా చేంజ్ అయిందా? యా, డెఫినెట్గా. అంటే ఒక కొంచెమైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఒక రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఈవెన్ లైక్ నాలో అయితే డెఫినెట్గా మేబీ నేను ఇంత మునుపు అయితే నా చిన్నప్పుడు ఆ టైంలో నేను ఇంత అంటే ఒక లెవెల్ ఆఫ్ పేషెన్స్ నాకు అంత లేదేమో, బట్ అది కూడా షీ గాట్ దట్ ఇన్ మీ, షీ బిల్ట్ దట్ ఇన్ మీ, అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. విత్ హర్ లైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఓకే, తను ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది? సర్ప్రైజ్ వాజ్ బ్యూటిఫుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను యాక్చువల్లీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక రోజు అలా పడుకొని ఇద్దరిలో ఉన్నా, నాకు సండు ఒక సిగ్నేచర్ కావాలి అర్జెంట్గా తీసుకుంది. దేనికా నాకు తెలియలేదు బేసిక్గా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే 3 years తర్వాత అసలు అది సంతకం పెట్టా దేనికి అనేది మర్చిపోయా. తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ అదే ఆ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. సో యా, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. సో లైఫ్ గోయింగ్ అలా అవుతూ ఉంది. సో హడిల్స్ వస్తూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సడన్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు యాజ్ ఏ కపుల్గా. సో అది ఎలాంటి బూస్టప్ని ఇచ్చింది మీకు అసలు బిగ్ బాస్? బిగ్ బాస్ వాజ్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే 15 weeks అలా ఒక చోట ఉన్నాము, ఒక ప్లేస్లోనే, వితౌట్ కనెక్షన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అనేది అది ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ నాకేంటంటే పర్సనల్గా ఐ హ్యాడ్ మై వైఫ్ విత్ మీ. నాకు వితిగా కూడా నాతో పాటు షోలో ఉండింది. తను కూడా ఆల్మోస్ట్ ఒక 13 వారాలు, అంటే లాస్ట్ ఒక 1 week 2 weeks వరకు తను కూడా ఉండింది. కాబట్టి నాకైతే చాలా కూల్గా ఈజీగా అనిపించింది. సో అంత ఏమీ ప్రెషర్ అంత ఏమని నాకు అలా ఏమనిపించలేదు. మేబీ నేను ఒక్కడనే సెపరేట్గా వెళ్ళుంటే మేబీ అలా ఉండేదేమో, బట్ గోయింగ్ విత్ హర్ ఇట్ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో అట్ ప్రెసెంట్ బిగ్ బాస్ చూస్తున్నారా? లేదండి, చూస్తారా? లేదండి, అంతగా ఏం ఫాలో లేదు. ముందర వితిగా యాక్చువల్లీ బాగా ఫాలో అయ్యేది. ఓకే, దాని తర్వాత ఇంకా తను బిజీలో తను కూడా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అయితే ప్రెసెంట్. సో హోస్ట్లు ఎవరు మీకు బాగా నచ్చుతారు? ఎందుకంటే ఎన్టీఆర్ చేశారు, నాని గారు చేశారు, ఇప్పుడు నాగార్జున గారు చేశారు. అందరూ బాగా చేశారండి. అందరూ బాగా చేశారంటే మీరు ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే ఆ ముగ్గురు బాగా చేశారండి. ముగ్గురికి సమన్యాయం చేస్తున్నారా మీరు? నేను అలా ఏం కాదండి, ముగ్గురు బాగా చేశారండి. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్టైల్లో వాళ్ళు చేశారు. ముగ్గురు అద్భుతమైన యాక్టర్స్ అండ్ అద్భుతమైన హోస్ట్ కూడా. సో అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళతో ఇప్పుడు టచ్ లో ఉన్నారా? రాహుల్, మీకు అంతా ఒక బాండింగ్ ఉండింది కదా, ఒక గ్రూప్. పునర్వి మీరు చాలా రోజులు అయిందండి. చాలా రోజులు అయింది. సో అంత టచ్ లో లేరు. అంటే ఎవ్రీవన్స్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్, రైట్? సో యా. సో రాహుల్కి ఎప్పుడైనా కాల్ చేశారు? ఎందుకంటే తనకి ఒక అవార్డు కూడా వచ్చింది కదా RRRకి సాంగ్ కోసం, ఆస్కార్కి వెళ్ళారు. సో అప్పుడు విష్ చేశారా, ఏమైనా మాట్లాడారా? చాలా రోజులు అయింది మాట్లాడి రాహుల్తో. ఐ డోంట్ నో వెన్ వాజ్ ద లాస్ట్ టైం వి స్పోక్, బట్ యా, కలిసినప్పుడు మాట్లాడతాము. అండ్ రీసెంట్గా తనకి ఎంగేజ్మెంట్ కూడా అయినట్టుంది. సో యా. సో అగైన్ మీ మూవీస్లో తీసుకుంటే ఫస్ట్ హ్యాపీ డేస్ని మళ్ళీ ఇఫ్ ఛాన్స్ వస్తే సీక్వెల్ చేస్తారా? సీక్వెల్ ఏమైనా మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను వరుణ్ అని శేఖర్? డెఫినెట్గా 100% చేస్తాం. ఎందుకు చేయమండి?
Yeah. సో అంటే ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అందులో? సేమ్ అది శేఖర్ గారి చాయిస్, అది శేఖర్ కమ్ముల గారి చాయిస్. సో పాన్ ఇండియా ఏమైనా ఇప్పుడు అంతా ప్యాన్ నడుస్తుంది కదా, పాన్ ఇండియా వైడ్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్గా ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? నేనైతే ప్రెజెంట్ చేసేవి తెలుగు సినిమానే చేస్తున్నాను. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా ఒకటి చేశాను. ఒక రెప్యూటెడ్ పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్తో పాటు ఒకటి వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకో సినిమా కూడా వన్ వే టికెట్ అని ఒక సినిమా రీసెంట్గా ఒక షెడ్యూల్ చేశాము. సో ఆ సినిమా కూడా ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది. మీరు రొమాంటిక్ మూవీస్ చేశారు, ఆ స్టార్టింగ్ పీరియడ్లో ఆ కామెడీ కూడా అటాచ్ అయ్యి చేశారు, అండ్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్. సో ఏది డిఫికల్ట్గా అనిపించింది మీకు ఇందులో ఈ రోల్స్ చేస్తున్నప్పుడు? ఏది డిఫికల్టా అలా అని నేను ఎప్పుడు ఆలోచించలేండి. ఏది డిఫికల్ట్ అనేది అలా ఏం లేదు. అంటే నచ్చే చేస్తాం కదండి, నచ్చే చేస్తాం కానీ కొంచెం దీనికి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి మనం. డెఫినెట్గా ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్లు ఇవి ఉంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు సాంగ్స్ ఉండి డాన్స్ నెంబర్లు ఉండి ఉంటే వాటికి డెఫినెట్గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలనిపిస్తుంది కదా. ఓకే, రొమాంటిక్ మూవీస్ అయితే నార్మల్గా అట్లా ఏం లేదండి. రొమాంటిక్ మూవీస్ నార్మల్గా అంటే అది కూడా కొంచెం ఎఫర్టే పెట్టాలి కానీ ఇప్పుడు 100 మంది చూస్తోండి ఇక్కడ రొమాన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ సచ్ ఈజీ థింగ్ టు డూ. సో అలా ఏం లేదండి, దేని కష్టం దాన్ని ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన పనిని మనం ప్రేమిస్తూ చేస్తే కష్టం అనిపించదు. సో అంటే మీ లైఫ్లో కావచ్చు, మూవీస్లో కావచ్చు, మీరు ఇన్స్పిరేషన్గా ఎవరిని చూస్తారు అసలు? మా డాడీనండి. మై డాడ్ ఇస్ మై సూపర్ హీరో లైఫ్లో, పర్సనల్ లైఫ్. సో మూవీస్కి వచ్చేసరికి అలా నేను ఎప్పుడు అలా చూడలేదండి. నేను మంచి సినిమాలు అందరూ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వైబ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్వాగ్. కాబట్టి అట్లా ఏం లేదండి. ఓకే, సో నిఖిల్ గారితో టచ్లో ఉంటారు కానీ తమన్నా గారితో అంత టచ్లో ఉంటారు? నిఖిల్తో టచ్లో ఉంటానండి. హీస్ వెరీ మంచి ఫ్రెండ్ నాకు నిఖిల్ ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు కూడా స్టిల్ టచ్లోనే ఉంటాను. అండ్ నా నిందా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా నిఖిల్ వచ్చి సపోర్ట్ చేశాడు. అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. నేను ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు ఏమైనా దీనికి ఈ సినిమాకి ఇలా అంటే ఫస్ట్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో నిఖిల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఏమని పిలుస్తూ ఉంటారు నిఖిలేనా? ఎనీ స్పెషల్ ఉంటుంది కదా, మచ్చ అని, లేకపోతే స్టైల్లో మామా? ఓకే, మామా అని పిలిస్తే ఆయన టచ్లో ఉంటారు. సో ఇద్దరు కలిపి ఏమైనా మూవీ ప్లాన్ చేయొచ్చు కదా, మాకు కూడా ఒక బాగుంటుంది. మళ్ళీ హ్యాపీ డేస్ మాకు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అది మీరు నిఖిల్ని అడగండి. నిఖిల్ అంటే మీరు కూడా మీ ఇద్దరు కలిసి డెఫినెట్గా మీరు అన్నారు కదా ఇందాక హ్యాపీ డేస్ సీక్వెల్ అంటే, సో అలాంటిది అయితే బాగుంటుంది మేము చేస్తే. మళ్ళీ నిఖిల్ గారిని కూడా మళ్ళీ అందులో చూడొచ్చు, మిమ్మల్ని చందు క్యారెక్టర్లో చూడొచ్చు. సో మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఎనీ మూవీలో మీకు బాగా నచ్చిన ఏది క్యారెక్టర్? అఫ్ కోర్స్ అన్నీ ఇష్టంగానే చేస్తారు, బట్ ఎక్కువగా దీనికి నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను ఈ మూవీకి, కానిస్టేబుల్ కాకుండా. నాకు బాగా నచ్చిన సినిమా ప్రియతమా నివష్ట కుశలమా అనే సినిమా. తిరునాథరావు నక్కిన గారు డైరెక్టర్ దానికి. సో ఆ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇందాక అన్నా కదా నేను, అంటే కొన్ని సినిమాలు మనం ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఇది అనిపిస్తుంది. అందులో ఆ సినిమా అయితే ఒకటి నాకు బాగా నచ్చేటువంటి సినిమా. అందులో సాంగ్స్ కూడా సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్. సో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ వన్ వే టికెట్ మూవీకి సాయి కార్తిక్ మ్యూజిక్ చేస్తున్నారు. సో దట్స్ సంథింగ్ ఎక్సైటింగ్. సో ఇప్పుడు ఓటీటీ జమానా అంతా నడుస్తుంది కదా, సో మీరు అప్పట్లో ఓటీటీ లేకుండే కదా కొంచెం టైం పీరియడ్ మీ స్టార్టింగ్లో. సో అలా ఉండింది, అలా వచ్చుంటే ఈ సినిమా ఇంకా బాగా హిట్ అయ్యేది అనిపించేది ఏదైనా మూవీ ఉందా? ఇదే మూవీ మేబీ మీరు చెప్పిన ఈ మూవీతో. ఓకే, అండ్ టెల్ మీ అబౌట్ బెటర్ ఆఫ్ వితిక గురించి చెప్పండి. అసలు తన గురించి చెప్పండి. తనతో కూడా అంతే, తను వీడియోలో కూడా మీరు అంతగా ఇంటరాక్ట్ అవ్వరు కదా, అసలు షైగా వెళ్ళిపోతూ ఉంటారు మీరు. తను స్ట్రాంగ్గా ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు కొంచెం అప్పుడప్పుడు తను అంటే తన ద్వారానే మిమ్మల్ని చూస్తూ ఉంటారు. సో తన గురించి చెప్పండి. తను అట్లా అసలు ఎట్లా అయింది అసలు మీ ఇద్దరి? చెప్పాను కదా ఇందాకే, షీఈ్ మై మెయిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మేమిద్దరం పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేసాము. సో ఆ సినిమాలో నాకు తను పరిచయం అయింది. అండ్ ఫస్ట్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. షీ వాజ్ లైక్ నాకు చాలా మంచి ఫ్రెండ్లా మా బాండ్, మా రిలేషన్ స్టార్ట్ అయ్యి, అండ్ దెన్ వీ బికేమ్
husband and wife now. So అంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అలానే ఉంటారు, ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్స్ గా ఎక్కువగా అనిపిస్తారు. ఆ బాండింగ్ చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడా. సో అండ్ తను ఒంగోలు కదా, ఒంగోలు అమ్మాయి వితిక గారు కాదండి, భీమవరం. సో భీమవరం అల్లుడు ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ లో వెళ్ళారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో భీమవరం అల్లుడికి రాజు మర్యాదలు అన్ని చాలా ఉంటాయి. చాలా 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 బాగా చూసుకుంటారు నన్ను వాళ్ళ ఊళ్ళో అందరూ. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ బాబాయ్ పిన్ని మమ్మీ డాడీ అని పిలుస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళని. సో వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు వెళ్ళినా. మేము యూజువలీ సంక్రాంతికి వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇట్ వాజంట్ పాసిబుల్ స్కెడ్యూల్స్ వల్ల, బట్ యూజువలీ వీ ట్రై టు గో ఫర్ సంక్రాంతి. అండ్ అక్కడ అందరూ చాలా చాలా లవ్వింగ్గా, చాలా యూనో హార్ట్ మొత్తం, అంటే అక్కడికి వెళ్తే ప్రేమతో నిండిపోతున్నట్టు ఉంటుంది నిజంగా. సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ వండర్ఫుల్ టైమ్ గోయింగ్ టు భీమవరం. 2016 కదా మ్యారేజ్, 2016 మీ మ్యారేజ్. సో అప్పటి నుంచి నడుస్తూ ఉంది ఫ్యామిలీ. ఎనీ సర్ప్రైజెస్ ఇచ్చారా మీరు వితిక గారికి? అంటే ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారా తనకి? మీరు తను మీకు ఇంత పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది కదా, సో తనకి మీరు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో స్పెషల్ గా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది బామ్మగారు. అసలు బిగ్ బాస్ లో ఆవిడ వచ్చాక అసలు ఆవిడే ట్రెండ్ అయ్యారు అసలు. సో ఆవిడ ఎలా ఉన్నారు అసలు? ఆవిడ చాలా బాగున్నారండి. నిన్నే మా ఇంట్లో యాక్చువల్లీ దుర్గా మాత పూజ చేయడం జరిగింది. సో వితిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా నానమ్మ, మా బామ్మ, వీళ్ళు అందరూ, మా పిన్ని, మొత్తం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో నిన్నే ఒక పూజ, అదే దుర్గా పూజ చేయడం జరిగింది. సో ఓకే. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ అని ఏమైనా ఉన్నాయండి? అనుకుంటారా ఇది నేను ఫీల్ అవుతాను? చాలా ఉంటాయి. ఓకే. అట్లా బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏది అసలు? బాగా ఇబ్బంది పెట్టిందంటే సడన్గా గుర్తులేదండి, బట్ రిగ్రెట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. ఏ మనిషికైనా ఉంటాయి కదా రిగ్రెట్స్. మన లైఫ్లో ఏది రిగ్రెట్ కాకపోతే మేబీ బహుశా గాడ్ ఏమో అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా నాకైతే ఉన్నాయండి రిగ్రెట్స్ కొన్ని. బట్ అదే ఇప్పుడు మూమెంట్లో అడుగుతుంటే టక్కుమని ఏది రిగ్రెట్ అయ్యానని అలా అంతగా రిగ్రెట్ అయిపోయి నన్ను మొత్తం ఘోరంగా ఎఫెక్ట్ చేసినవి అయితే అంత మేబీ లేకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఒక మనిషి అన్నాక రిగ్రెట్స్ ఉంటాయి అనుకుంటాను నేను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయండి? ఇంకా చెప్పాను కదండి, 1 Way Ticket అని ఒక సినిమా చేసిన, ఫలనీ స్వామి గారు డైరెక్టర్, దానికి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్. సో అదొకటి జరుగుతుందండి. అది కాకుండా వేరే మూవీలో ఒక మూవీలో మంచి క్యారెక్టర్ క్యామియో ఒకటి చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకా టైం ఉంది దానికి, నెక్స్ట్ మంత్ 2 monthsలో స్టార్ట్ అవుద్ది అనుకుంటా. తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్ ఒకటి, ఒరిజినల్ ఒకటి చేస్తున్నానండి. ఓకే. సో సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? October 10th అండి, కానిస్టేబుల్. సో మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి? ఎస్, October 10th కానిస్టేబుల్ థియేటర్స్లోకి రాబోతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఆల్రెడీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సినిమా ఐ హోప్ యూ గైజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, అండ్ మీకు ఈ సినిమా నచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్స్ అలాట్ సందేశ్ గారు. అఫ్ కోర్స్ తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. మంచి సినిమాని ఎప్పుడు కూడా ఆదరిస్తారు మన ప్రేక్షకులు. 100%. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ వరుణ్ సందేశ్ గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.